తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుకు అపూర్వ గౌరవాన్ని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున ఆ మహనీయుడి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. ఆయన విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సిద్ధమైంది. ప్రఖ్యాత శిల్పి రాజ్ కుమార్ వడియార్ చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. అందరినీ ఆకట్టుకుంటున్న అన్నగారి విగ్రహం విశేషాలను మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలు అందించినటువంటి వారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయడం, వారు తెలుగు జాతికి అందించినటువంటి సేవలను స్ఫూర్తిగా నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలువెత్తి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ విగ్రహం అనేది రూపుదిద్దుకుంటుంది. ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహాన్ని 13 అడుగుల ఎత్తున్నటువంటి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ ప్రఖ్యాత శిల్పి కళారత్న డి రాజ్ కుమార్ వడియార్ దీన్ని తయారు చేశారు. 2 టన్నుల బరువున్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ హావభావాలు, అలాగే కళ్ళలో కరుణ, అలాగే ముఖంలో గంభీరతను సాధిసిద్ధంగా కనిపించే విధంగా ఈ విగ్రహాన్ని రూపుదిద్దారు. విగ్రహాన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్కు తరలించి ఈ నెల 28న అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్లో ప్రతిష్ఠించనున్నారు. దీనికోసం 10 అడుగుల పీఠాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీఠం పైన మొత్తం 13 అడుగుల ఎత్తున్నటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మొత్తంగా 23 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం అనేది ప్రజలకు కనిపించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి ప్రస్తుతం ఈ విగ్రహాన్ని ఎలా రూపొందించారు, దీని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని విగ్రహ శిల్పి ప్రస్తుతం డి రాజ్ కుమార్ వడియార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ విగ్రహం 13 అడుగులు కాంస్య విగ్రహం. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు అది 13 అడుగుల ఎత్తులో 2 టన్నుల కాంస్యంతో ఆ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహానికి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఆయన 55 ఇయర్స్ ఎట్లా ఉండేవారు అట్లా విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ విగ్రహం ఆ రాష్ట్ర ప్రభుత్వం నాకు అప్పచెప్పడం అనేటువంటిది, మా వడియార్ ఫైన్ ఆర్ట్స్కి అప్పచెప్పడం అనేటువంటిది చాలా గర్వంగా భావించి అది అట్లా సజీవంతంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని రూపుదిద్దేందుకు ఎన్ని రోజుల పాటు శ్రమించారు? దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? సుమారు 2 నెలలు టైం తీసుకుని విగ్రహాన్ని రూపొందించాము. యుగ పురుషుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు విగ్రహాలు చేయటం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 400 విగ్రహాలు రూపకల్పన చేశాను. సో నందమూరి తారక రామారావు గారితో మీకు ఏమైనా అనుబంధం ఉందా? సో ఈ విగ్రహం తయారు చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నందమూరి తారక రామారావు గారితో నాకు 20 ఏళ్ల వయసులో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేసినప్పుడు మా తండ్రి గారితో కలిసి ఆయన ఆబిడ్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కలవటం జరిగింది. తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేసినప్పుడు స్వయంగా ఆయనే వచ్చే విగ్రహాలు పరిశీలన చేసేవారు. హైదరాబాద్లోనే తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా. అట్లా రామారావు గారిని చిన్నప్పుడు చూసా. అట్లాగా అన్నగారిని చూస్తూ నాకు మధ్యలో ఎప్పుడూ కూడా ఆయన గుర్తుండిపోతారు. నేను చూసినటువంటి ఆయన ముఖవచ్చస్సు కానీ, ఆయన తేజస్సు కానీ, తెలుగువారి కీర్తిని దేశ విదేశాల్లో ఆ రోజున చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఈ రోజున అమీర్పేట చౌరస్తాలో పెడుతున్నారంటే అది తెలుగు జాతికి చాలా గర్వకారణంగా నేను చెప్తున్నాను. సార్ ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎన్ని తయారు చేసి ఉంటారు? ఆ విగ్రహాలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి, సజీవంగా ఉంది విగ్రహం అని అనిపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తయారు చేసిన వారిగా? ఢిల్లీ పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేది ఒక సందర్భంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలామంది విగ్రహాలు నమూనాలు చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత నన్ను పిలిచారు. నువ్వు పార్టీ ఆఫీస్లో ఉండి చేసి ఆ విగ్రహం ఢిల్లీ పార్లమెంట్లో పెట్టాలి, మా పార్టీ ఆఫీస్లో హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్లో పెట్టాలని 20 ఇయర్స్ బ్యాక్ అక్కడే ఒక 2 నెలలు నేను హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్లో ఉండి అప్పుడు ఆ విగ్రహం చేసిన తర్వాత అప్పుడు మన స్టేట్ పార్టీ ఆఫీస్లో పెట్టాం. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్ తర్వాత ఢిల్లీ పార్లమెంట్లో కూడా ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇంకా ఇట్లాగా లాస్ ఏంజల్స్ అమెరికాలో అట్లా తయారు చేయడం జరిగింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అట్లా తయారు చేయడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 ఏళ్ల తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం ఇది. సో ఒక తెలుగు వారిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నడిబొడ్డున ఈ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుచేతంటే అది అమీర్పేట చౌరస్తా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సెంటర్. అటువంటి సర్కిల్ అనేటువంటిది ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తున్నారు మే 28వ తారీఖుని. ఆయన చిత్రరంగంలో కూడా చేసినటువంటి రాముడు కావచ్చు, ఇంకా రకరకాల
పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఫోటోలు కూడా చుట్టూరు వచ్చేటట్టుగా అన్నీ పెట్టి అక్కడ సెంట్రల్ వెళ్తుల్లోకి ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపించేలాగా అది ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహం 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఈ 13 అడుగుల కాంస్య విగ్రహం రేపు వచ్చే భావితరాలకు ఒక స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహనీయుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని తన చేతుల మీదుగా రూపకల్పన చేయడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టుగా శిల్పి రాజ్ కుమార్ వడియార్ చెబుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం కూడలిలో సీఎం రేవంత్ రెడ్డిని ఆవిష్కరించబోతున్నారు. వేలాది మంది అభిమానులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా జరిపేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.